ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం శరదిందుసమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతి నమోऽస్తుతే. ఓం వాగీశాద్యాస్వ మనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యుస్తన్నమామి గజాననం. యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోऽఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓమథాత్మానగో శివాత్మానగో శ్రీరుద్రరూపిణిమేవం ధ్యాయేత్ శుద్ధస్ఫటికసంకాశం త్రినేత్రం పంచవక్త్రం దశభుజగం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకచిహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మాంబరధరం కమండల్వక్షసూత్రధరం అభయవరకరం శూలహస్తం జ్వలంతం కపిలజటాజూటినం శిఖాముజ్యోతధారిణం వృషస్కంధసమారూఢముమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతాసమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం ఏవం ధ్యాత్వా ధియః సమ్యక్ తతో యజనమారభేత్. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ సందర్భంలో మనకి బ్రహ్మసూత్రాల్లో చెప్పేటటువంటి గురు పరంపరను కూడా ఒక్కసారి ధ్యానం చేసుకుందామండి. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తం త్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశర్షిభ్యః మహద్భ్యః నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థః బ్రహ్మైవాహమస్మి. శివ, శివతర, శివతమ అనేటటువంటి మూడు వాక్యాలకి, మూడు పదాలకి విశేషమైనటువంటి భావాలు మనం ఇదివరకు చెప్పుకున్నవే ఒక్కసారి మళ్ళీ స్మరించుకుందామండి. ఇందులో ఉండేటటువంటి పదాలు చూడండి. అవతత్యధనుస్త్వగుం సహస్రాక్షశతే శుధే నిశీర్య శల్యానాం ముఖ శివోనః సుమనాభవ. ఈ శివోనః సుమనాభవ అనే మాట మనం చాలా ఎంతో ఇప్పుడు చెప్పుకున్నాడు. 10వ అనువాకంలో వచ్చింది మనకి. ఇది మొట్టమొదటి అనువాకంలో కూడా వస్తుందండి. అక్కడే శివశబ్దం కూడా వచ్చింది. అవతత్యధనుస్త్వగుం సహస్రాక్షశతే శుధే నిశీర్య శల్యానాం ముఖ శివ. అంటే నువ్వు అక్కడ కూడా ఆయుధాలు ఇక్కడ ఏదైతే తిరగేసి పెట్టుకున్నాడు అంటే మన వైపు గురి పెట్టద్దన్నాడు. అక్కడ అలాంటి అర్థాన్ని మొట్టమొదటిసారి అనువాకంలో చెప్పాను. అవతత్యధను, నీ ధనుస్సుని కాస్త దింపేసి, సహస్రాక్ష శతేషుధే, నీ అమ్ములు బదులు వందలాది బాణాలు ఉన్నాయి. అలాంటి లేదా వందలాది అమ్ములు బదులు ఉన్నాయి నీ దగ్గర. అటువంటి వాటిని ఈ అమ్ములు బదుల్లో ఉండేటటువంటి ఆ బాణాలన్నిటి యొక్క శల్యములను నిశీర్య వాటన్నిటిని తీసేసేయి. ప్రతి బాణం చివరిని ములుకులా ఉండేటటువంటి ఇనప మొక్కలు ఏవైతే ఉంటే వాటన్నిటిని తీసేసేయి, శిథిలం చేసి శివ మాకు ప్రసన్నమైనటువంటి దాంతో సుమనాభవ, ఇక శివ శబ్దం వాడడం జరుగుతుందండి.
ఇక్కడ భాష్యంలో ఏం చెప్పారో చూడండి. అక్కడ శివ అనే మాటకి మళ్ళీ ఒకసారి పాతవే మళ్ళీ ఒకసారి మనం తెచ్చుకుంటున్నామండి. నహా అస్మాన్ ఉపరి శివ సుమనాహ చ భవ అంటే సతాం అపి అపచారాణం క్షమయా అంటే మేము సత్పురుషులమే, మామూలుగా మేమంత బై నేచర్ బ్యాడ్ పీపుల్ కాదు. సతామపి అంటే చెప్పేటంటే ఇందాక చెప్పింది ఏంటంటే హే సహస్రాక్ష అంటే హే శతేషుదే అనేక ఇషుదే అనేకమైనటువంటి అమ్ములు పొదులు కలిగినటువంటి వాడ యస్య భూయిష్టా ఇషవా సంతి తస్య బహువి ఇషుధానై అందులో ఒక్కో దాంట్లో కొన్నేసి వందల బాణాలు ఉంటాయి. అలాంటి బాణాలు పెట్టుకునేటటువంటి ఇషుధి అంటే అమ్ముల పొదులు చాలా ఉన్నాయి నీ దగ్గర వందలాది. అవి వాటన్నిటిని కూడా త్వం ధను పినాకాఖ్యం అవతత్య అవతతజ్యం కృత్వా దానికి ఉన్నటువంటి ఆ వింటి నారి ఏదైతే ఉందో ఆ తాడు విప్పేసేయి. అవతత జ్యం జ్య అంటే నారి ధనుస్సు కట్టేటువంటి తాడు. దాన్ని అవతతం తీసేయి. కృత్వా శల్యానాం శరాణాం ముఖాన్ని నిశీర్య నితరాం శీర్ణాని కుంఠితాని వాటికి ములుకులన్నీ కూడా తీసేసి లేక శిథిలం చేసేసి నేలనట్టి అరగదీసేసి అవన్నీ కూడా పంచే అది పదును లేకుండా కుంఠితాని పదును లేకుండా చేసేసి కృత్వా అంటే ఆ ఆయుధాలు ఎందుకు పనిచేయని వాటిగా తయారు చేసి నహా అస్మాకం ఉపరి మా మీద మా ఎడల శివ సుమనాహ చ భవ ఆయుధాలను తీసేసేపటికే సగం మాకు ధైర్యం వచ్చింది. ఇంకా మాతో ప్రెజెంట్గా మాట్లాడుతున్నాం ఇంకా చెప్పుకోవాలా. సతామపి అపచారాణం క్షమయ శివ శాంతో భూత్వా సత్పురుషుల యొక్క అంటే సత్పురుషుడు చేసినటువంటి అపచారాలు కూడా వాటిని క్షమించే లక్షణం శివుడికి ఉంది. అటువంటి అపచారాలు కూడా నువ్వు శాంతించి శాంతో భూత్వా మద్విషయే నా విషయంలో నేను పాపాలు చేశాను చేయలేదని చెప్పట్లేదు. మద్భక్త అయం ఇది అరే వీడు నా వాడురా నాకు తెలిసినవాడే వీడు మరి మా కుర్రాడే వీడు అని అనుకుని అయం ఇది ఇప్పుడు నా గురించి అభిషేకం పారాయణ చేస్తున్నాడు నమ్మకం పారాయణ చేస్తున్నాడు వీడు మావాడే వీడు అని అనుకో. అనుకునేప్పుడు అదో కాస్త తేడా ఉంటుంది. అంటే సుమనస్కేన చ నిత్యం త్వయా భవితవ్యం మా ఎడల ప్రసన్నమైనటువంటి మనసుతో ఉండేవాడుగా నిత్యం అలా ఉండాలని కోరుకుంటున్నాయా. యద్వా ఇత్థం అస్మాభిః ప్రార్థ్యమానః సుమనా ఏవ భూత్వా ఈ రకంగా ఇందాక నుంచి నమ్మకం ప్రారంభించాం. స్తోత్రం చేస్తాం, పారాయణ చేస్తాం. ఈ ప్రారంభిస్తుంటే మా చేత ప్రార్థన చేయబడినటువంటి వాడై నువ్వు సుమనాహ ఏవ భూత్వా ఇంకా సుమనస్కత్వంలో ఇంకా హద్దులు లేనటువంటి విధంగా అయిపోయి భయహేతువునాం భయానికి కారణం అయ్యేటటువంటి భయం ఎందుకు కారణం ఆయన్ని చూసే కాదు ఆయన చేతులు ఆయుధం చూసి ఎక్కడ వేసేస్తాడో తెలియదు. మన ఎదుర్కొనడానికి కొంతమంది వేసేస్తున్నాడు అనుకోండి ఇంకా మన వంతు ఎప్పుడు వస్తున్నానో అనుకోవాల్సి వస్తుంది అంతే. ఇంకా భయహేతువునాం ధనురాదీనాం ఇక్కడ తర్వాత మిగతా వాక్యం అంతా కంటిన్యూ అవుతుంది అనుకోండి. ఈ రకంగా అక్కడ చెప్పుకొచ్చారు శివ అనే పదానికి. ఇంకోటండి ఇందులోని మనకి నమ సోమాయచులో కూడా శివపదం వచ్చింది, శివతర పదం వచ్చిందండి. జ్ఞాపకం అనుకుంటాను. మన 50వ క్లాసు దగ్గర 2 క్లాసులు కలిపి ఒకేసారి చెప్పుకున్నాం. నమ శివాయ చ శివతరాయ చ అక్కడ శివ అనే పదానికి శివతర అనే పదానికి ఏమేమి భాష్యం ఇచ్చారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. నమ శివ కళ్యాణ రూప అంటే సంపూర్ణమైనటువంటి శుభప్రదత్వం అంటాం సరే ఆ సంపూర్ణమైన శుభములన్నీ ఒక రూపాన్ని ధరిస్తే ఎవరయ్యా ఆయన శివుట్టండి. అలా అశుభం అనే అలా భావనే లేని ప్రదేశం అది. అది శివ కళ్యాణ స్వరూప శుభప్రదత్వమే కాదు శుభాన్ని ఇవ్వడం కాదు ఆయనలో కొన్ని పాపాలు ఆయనలో ఉన్న అనుకుంది అసంభవం అది. ఆయనే సంపూర్ణ ఆయన లోపల ఎక్కడైనా మన మీద కోపం కలిగి అశుభాన్ని కలిగిద్దాం అది లేదు ఆయన రాదు ఆయనకి ఆలోచన. కళ్యాణ రూప స్వయం నిష్కల్మష ఇత్యర్థ ఆయనలో ఏ రకమైనటువంటి కల్మషము లేదు. అయితే ఎందుకు వస్తుంది మనం చేసిన ఆయన మీద కిరణాలు పడుతున్నాయి. ఇప్పుడు ఎలాంటిదంటే ఇప్పుడు మనకి అప్పుడు చెప్పుకుంటూ ఉంటామండి ఈ సర్కస్లోను వాటిలోను లేకపోతే లైట్ షోల్లో ఎర్ర కాగితాలు నీలం కాగితాలు పెడతారు. అసలు కాంతికి రంగు ఏం లేదు. అది ఎర్ర కాగితాల నుంచి ఎరుపు రంగు వచ్చింది దానికి. ఆ ఎరుపు రంగు లైట్ బయటకు వచ్చింది కదా రంగు లైట్ ఎరుపు కాదు అది. అది సహజంగా అది నిష్కల్మష దాంట్లో ఏ రంగు లేదు. అది ఇక్కడ అర్థం అండి. అయితే మరి ఎందుకు ఆయన ఇంత కోపం మనం చేసిన పాపంలోంచి ఆయన కిరణాలు బయటకు వచ్చాడు మన పాపం యొక్క రంగు అంతా అక్కడ కనిపిస్తుంది. అతిశయేన శివ ఇంకా ఇంతే శివుడు కాదు అతిశయ ఇంకా ఎక్కువ కనుక అలా ఉంటే దాన్ని ఏమంటారయ్యా అది శివ తరహ అని అక్కడ రెండు చెప్పున్నామండి. దీనికి భట్ట భాస్కర్ భాష్యంలో శివ అకల్మష నిస్త్రైగుణ్య సత్వరజస్తమో గుణములు లేనటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అదిటండి శివుడు అనే మాటకి. అంటే దానికి అక్కడ ఏ రకమైనటువంటి మాల్యం లేదు. ఆ స్థితికి పొందడే మోక్షస్థితి.
ఆ మోక్ష స్థితిలో ఉండేటటువంటి వాడు శివుడు. సర్వాత్మన కళ్యాణ శివ సుప్రసిద్ధ. అన్యాయం ఎప్పుడు కూడా కళ్యాణ స్వరూపుడు. ఆ శివుడు అంటేనే కళ్యాణ స్వరూపుడు. రాక్షసులు కూడా జనాన్ని పీడించుకు తినాలనుకునే వాళ్ళందరూ కూడా తపస్సు చేసేది ఆ శివుడి గురించే. కారణం ఏంటంటే అడిగితే ఇచ్చేస్తాడు ఆయన. ఆ రకమైనటువంటి వాడాయన. శివ సుప్రసిద్ధ. సర్వాత్మ అన్ని రకాల కళ్యాణ స్వరూపుడు. అడిగితే కాదండి ఆయన. అది శివతరాయ చ అభ్యుదయ నిశ్రేయస ఆఖ్య కళ్యాణకారిణ్యపి శివశబ్ద గుణవృత్యా వర్తతే. ఇందాక అక్కడ శివ అనేదేమో త్రిగుణ అతీతమైన స్థితి అండి. ఇప్పుడు మన ఎడలకు వచ్చేవాడికి మనం ఏమడుగుతాం? అయ్యా మా అబ్బాయి పరీక్ష పాస్ అవ్వాలి, లేదా మా ఇంటి వాళ్ళందరికీ ఆరోగ్యం బాగుండాలి, లేదా మీద కొంచెం క్యాష్ ఉండాలి, రిటైర్ అయిపోయాం. ఇలాగ అభ్యుదయానికి సంబంధించిన కొన్ని అడుగుతున్నాం. కొంతమంది మోక్షం కావాలని అడుగుతున్నారు. ఇవన్నీ ఎవరు? గుణముతో ఉన్న మనలాంటి వాళ్ళు. అయితే గుణముతో ఉన్న మనలాంటి జీవుల్ని ఆయన నిర్గుణుడిగా ఉంటే కుదరదు అక్కడ. ఆయన సగుణుడిగా అయ్యి మనకు అనుగ్రహించాలి. మొట్టమొదటి శివశబ్దమేమో నిర్గుణ రూపం అండి. ఇక్కడ సగుణ రూపం. శివతర అనే పదం దగ్గర వచ్చేవాడికి ఇక్కడికి వచ్చి నీకేం కావాలో అడగరా బాయ్, లిస్ట్ అడుగుతాం, లిస్ట్ అడుగు ఇస్తారు ఇచ్చేపో అని అంటాం అనమాట. శివశబ్ద గుణవృత్యా వర్తతే. యథా శివ పంథ శివ అభ్యుపాయ ఇది తథా దేవ శివంకరత్వాచ్చ శివ ఇది. యథా అథర్వశిఖాయాం శివ ఏకోధ్యాయ శివంకర సర్వం సర్వం అన్యత్ పరిత్యజ్య. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నిజంగా ఇంకా మిగతా ఏది కూడా దృష్టిలో పెట్టుకోకుండా సమస్తాన్ని వదిలిపెట్టి నేను నీ మీదనే ఆధారపడ్డానయ్యా అది ఆ ఒక్క మాట అంటే చాలండి. అంతే ఆయన కరిగిపోతాడు ఆయన అని చెప్పి అక్కడ ఈ శివ శబ్దానికి శివతర శబ్దానికి మనం చెప్పుకున్నామండి. దీనికి ఈ శివ శబ్దానికి మనం ఇంకోటి కూడా చూసామండి. ఏమిటంటే అలా శివ అనే పదానికి ఇక ఇక్కడ మళ్ళీ మనకి ఇప్పుడు దశమ దాంట్లోనే 10వ అనువాకంలో మనకు వచ్చినటువంటి ఇప్పుడు మనం చెప్పుకున్నది నీఢుష్టమ శివతమ శివోన సుమనాభవ అంటే 1వ అనువాకంలో వచ్చిన శివోన సుమనాభవ చూసాం. ఇప్పుడు 10వ అనువాకంలో వచ్చిన శివోన సుమనాభవ కూడా చూసామండి. ఇక్కడ ఆయుధాలను కూడా కట్టగట్టి చెట్టు పెట్టమని చెప్పాడు కదా, అది కూడా అయిపోయింది. ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఏం వస్తుందంటేనండి, ఇక్కడ మనకి ఈ శివ శివతర ఈ శబ్దాలకు సంబంధించి ఆయన పరమేశ్వరుడు పొంగిపోవడంలో ఇంకా అంతా ఇంత కాదండి పొంగిపోవడం. అలా ఎవరికి జరిగింది అంటే అర్జునుడికి జరిగింది అని చెప్పి మనం ఒక మాట చెప్పుకున్నామండి. ఆ అర్జునుడు తపస్సు చేసి పాశుపతాస్త్రానికి వెళ్ళినప్పుడు అతని కిరాత రూపంలో వచ్చి అర్జునుడితోటి కాసేపు సరదాగా యుద్ధం చేసిన తర్వాత అర్జునుడి యొక్క బలాన్ని ఒక్కొక్క ఆయుధాలని అవి అంతర్హితం చేసి అంతర్ధానం చేసేసాడు. ధనుస్సుని అంతర్ధానం చేసేసాడు. తర్వాత అతను లోపలికి ఇప్పుడే వస్తానని చెప్పి 2 పువ్వులు లోపల శివలింగం మీద పెట్టుకొచ్చాడు. ఆ పువ్వులే ఇక్కడ మాలిక కాస్త ఇతని మీద ఆ కిరాతుడి మీద మాయా కిరాతుడి మీద ఉంది. అప్పటికి అతనికి అర్థమైంది ఈయనే పరమశివుడే ఈ రూపంలో వచ్చాడని. అప్పుడు అప్పుడు అర్జునుడు అన్నటువంటి మాట చూడండి. నమే స్యాత్ అపరాధోయం మహాదేవాతి సాహసాత్ కృతో మయాయం అజ్ఞానాత్ విమర్దోయస్త్వయా సహ శరణం ప్రతిపన్నాయ తత్క్షమస్వాద్య శంకర. హే శంకర, నమే స్యాత్ అపరాధోయం. అది నేను చాలా పెద్ద అపరాధం చేశానయ్యా, అతి సాహసం కూడా చేశాను. హే మహాదేవ, నీతో యుద్ధం కృత మయా అయం అజ్ఞానాత్, నువ్వెవరో తెలియక మయా కృత, తెలియక నా చేత ఈ పాపం చేయబడిందయ్యా, నీతో యుద్ధం చేయబడిందయ్యా. విమర్ద, నీతోటి ద్వంద్వ యుద్ధం చేశాను, బాణంకరతో కొట్టాను, ఇవన్నీ చేశాను. దీనికి కూడా మహాపాపం అనుకుంటే ఇక్కడ క్షమించు, తెలియక చేశాను, అజ్ఞానం వల్ల చేశాను. శరణం ప్రతిపన్నాయ అంటే నేను శరణు కోరుకుంటున్నానయ్యా. తత్క్షమస్వ, హే శంకర నన్ను క్షమించవయ్యా అనేప్పటికీ ఆయన 2 పనులు చేశాడని చెప్పుకున్నామండి. తమువాచ, ఈ వాక్యం కోసం ప్రత్యేకించి శివ శివతర శబ్దాల కోసం పట్టుకొచ్చానండి. తమువాచ మహాతేజా ప్రహస్య వృషభధ్వజ ప్రగృహ్య రుచిరం బాహుం క్షాంతం ఇత్యేవ ఫాల్గుణం. ఫాల్గుణుడు అంటే అర్జునుడు. అర్జునుడితోటి అతను ఏం చేసేటంటే వృషభధ్వజ పరమశివుడు ప్రహస్య నవ్వుతూ తేజస్సుతోటి ప్రకాశిస్తున్నటువంటి ఆ వృషభధ్వజుడైనటువంటి శివుడు నవ్వుతూ అర్జునస్య రుచిరం బాహుం ప్రగృహ్య, అర్జునుడు చేయి పట్టుకున్నట్టండి. ఈయన పట్టుకోలేదు, సాహసించలేదు అర్జునుడు, ఆయన శివుడు పట్టుకున్నట్టు ఈ చెయ్యి పట్టుకున్నాడు. పట్టుకుని క్షాంతం, నువ్వు క్షమించమని అడిగావు కదా, నేను క్షమించానులే, అప్పటికి అయిపోయింది. ఆయుధం అడిగాడు, పశుపదాస్త్రం ఇచ్చేసాడు. ఇంకా అది అంటూ ఆఖరిని ఇంకో మాట అంటాడండి.
పరిష్వజ్య చ బాహుభ్యాం ప్రేతాత్మా భగవాన్ హరః. అడిగింది ఇంతవరకే, అడగంది ఇస్తున్నాడండి ఇప్పుడు. అడిగింది ఏమిటి? ఆయుధం పాశుపతాస్త్రం కావాలన్నాడు, అది ఇచ్చేసాడు. క్షమించన్నాడు, ఇచ్చేసాడు. అడిగినని చేశాడండి. ఇప్పుడు అడగకుండా ఇచ్చేదండి. ఇది శివంకరత్వం. లేతే మనకి శివతరము, శివతమం అనేది ఇక్కడ వస్తుందండి. పరిష్వజ్య చ బాహుభ్యాం ప్రేతాత్మా భగవాన్ హరః పునః పార్థం సాంత్వపూర్వం ఉవాచ వృషభధ్వజ. ఆయన ఎంత సంతోషించేటంటే ప్రీతాత్మ, ఆయన మనసారా సంతోషించేటండి శివుడు. అంటే సమస్త లోకాలు సంతోషించాడంటే భగవాన్ హరహ శివుడు ఏం పరిష్వజ్య చ బాహు, రెండు చేతులు ఒక్కసారి శివుని గట్టిగా అర్జునుడిని కాగలించుకున్నట్టండి. ఏం అదృష్టం అండి అది! ఎప్పటికైనా పట్టింది అండి. ఎంత అదృష్టం అండి అసలు అది! ఇదండి. అంటే ఆయన ఇంకా ఆయన ఆనందంలో హద్దులు లేని ఆనందానికి వెళ్ళిపోయాడండి పరమశివుడు. ఆ శివతమం అంటే అదండి. హద్దులు లేనిటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి వాడు అడిగినవి, అడగనివి కూడా ఇచ్చేయడమే. బాహుభ్యాం పరిషజ్య, చేత్తో గట్టిగా కాగిలించేసుకున్నట్టు అర్జునుడిని. ఇంకా తర్వాత ఇంకా అతను కంగారు పడిపోతున్నాడు. అంటే ఇతను తట్టుకునే స్థాయిలో కాగలించుకున్నాడు అంతే. అతనికి శివుడికి హద్దులు లేవు. ఇతనికి హద్దులున్నాయి. ఆయన అంటూ ఉంటే ఎత్తైనా ఇవ్వగలుగుతాడాయన. పునః పార్థం సాంత్వపూర్వం ఉవాచ వృషభధ్వజ అని, ఇదొకటి శివతమం అనే పదానికి సంపూర్ణంగా పరమాత్మ సంతోషించినటువంటి ఎలాంటి సంఖ్య ఎక్కడ చెప్పుకున్నామంటే మనం శ్రీరామచంద్రుడు హనుమంతుడిని కాగలించుకున్న సందర్భం అండి. అది తిరిగి వచ్చిన తర్వాత ఆ వాక్యం అపూర్ణమైనటువంటిది. అంటే శివతమం అనే మాటకి ఒక్కసారి ఆ వాక్యం కూడా పెట్టేసుకుందాం. మనకి యుద్ధకాండలో మొట్టమొదట సర్గలో ఆ మాట వస్తుందండి. నీకు నేను ఏం చేయగలనయ్యా అంటూ అక్కడ హనుమంతుడిని ఏష సర్వస్వభూతస్థు పరిష్వంగో హనుమతః మయా కాలమిమం ప్రాప్య దత్తస్తస్య మహాత్మనః ఇత్యుక్త్వా ప్రీతిహృష్టాంగో రామస్తం పరిషస్వజే హనుమంతం మహాత్మానం కృతకార్యముపాగతం. అంటే చెప్పిన పని చేసుకొచ్చినటువంటి ఆ హనుమంతుడిని ప్రీతి హృష్టాంగ సరిగ్గా అక్కడే వాడతాడండి. ఇక్కడ ప్రీతాత్మ, అక్కడ ప్రీతి హృష్టాంగ. ఆయన మనసంతా కూడా, శరీరం అంతా కూడా ప్రీతితో నిండిపోయిందండి శ్రీరామచంద్రుడికి. ఒక్కసారి ఏం చేయదు, అక్కడ ప్రీతి రామః తం పరిషస్వజే. ఇక్కడ పరిష్వజ్య ఉంది, అక్కడ పరిషస్వజే అంతేనండి. కాగలుచుకున్నట్టండి హనుమంతుడిని. అది ఎప్పుడంటే శివతమమైనటువంటి భావం కలగాలి ఇంకా. శివతమమైనటువంటి భావం. శ్రీరామచంద్రుడికి ఆ వేళ ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు శ్రీరామచంద్రుడు? మామూలుగా తీసుకుంటే ఆయన మాట అదే అంటాడండి. యదంతు మమ దీనస్య, ఈ క్షణంలో నేను దీనున్నయ్యా, ఏమీ లేదు నీకు ఇవ్వడానికి. ఇంత గొప్ప మాటని చెప్పినటువంటి వాడు నీకు ఏం ఇవ్వగలను అంటూ అక్కడ సంపూర్ణమైనటువంటి ప్రేమతోటి, అనుగ్రహంతోటి. ప్రీతి అంటే అక్కడ అనుగ్రహం అంతే. పరమాత్మ చేసేది అనుగ్రహమే. వాళ్ళకి ఆ రకంగా పరిశ్వంగ సుఖాన్ని ఇచ్చాడండి. అనుగ్రహాన్ని ఇచ్చాడండి. ఇది 2. ఇది కాకుండా ఇంకొక్కటి మాత్రం మనకి ఎక్కడొస్తుందంటే కుచేలోపాఖ్యానం అండి. ఇలాగే అతని స్థాయి పరమాత్మ యొక్క స్థాయి ఎక్కడ? ఇతని స్థాయి ఎక్కడ అసలా? ఆ మాటలన్నీ మనం గబగబా కొన్ని పద్యాలు చెప్పుకుందామండి. అంటే అప్పటికి ఘట్టం పూర్తయిపోతుంది అందుకోసమని. అసలు శివతమః అనే పదానికి అర్థం ఏమిటై ఉండాలి? పోతన గారు ఆ మాటకి ఇక్కడ నిర్వచనం ఇస్తున్నాడండి. వరదుడు, సాధుభక్తజన వత్సలుడు, ఆర్తశరణ్యుడు, ఇందిరావరుడు, దయాపయోధి, భగవంతుడు. ఇవ్వండి శివతముడు అంటే చాలా గొప్పవాడు, చాలా సంతోషం, చాలా సంతోషించి ఏమిటి దాని అర్థం ఏమిటి? వరదుడు, వరాలనిచ్చేటటువంటి వాడు. ఏ సా ఆయన కొంతమంది వరాలు అడగరు. ప్రహ్లాదుడు లాంటి వాళ్ళు అడగరు. మాకు లేవన్నారు వాళ్ళు. సాధు భద సాధు భక్తజన వత్సలుడు, అలాంటి వాళ్ళ ఏళ్ళ సాధు భక్తుల ఏళ్ళ సంపూర్ణమైనటువంటి వాత్సల్యం కలిగినటువంటి వాడు. వీడు నావాడే అనేటటువంటి భావంతో ఉండేవాడు. ఆ ఆర్త శరణ్యుడు, వాడు అడగడు. వాడు కష్టాల్లో ఉన్నాడు. వెళ్ళిపోతాడంతే ఈయన. ఆర్త శరణ్యుడు, అడిగినా అడగకపోయినా గజేంద్రుడు మోక్షంలో ఆ రకంగా శరణిచ్చేటటువంటి వాడు. ఇంకా ఎటువంటి ఇందిరావరుడు, దయాపయోధి, దయలో సముద్రం. ఇవన్నీ కలిపితే నాకు శివతమ అనే పదానికి అర్థం వస్తుందేమో అనిపిస్తోందండి. ఇవన్నీ కూడా శ్రీకృష్ణుడిలో సంపూర్ణంగా కనిపిస్తాయండి. వరదుడు, సాధుభక్త జనవత్సలుడు, ఆర్తశరణ్యుడు, ఇందిరావరుడు, దయాపయోధి. ఇప్పుడు ఇందాక హనుమంతుడు చేసినటువంటి ఇందులో ఏ కేటగిరీలోకి వస్తుంది చూడండి. సాధుభక్త జనవత్సలుడు అంతే ఆయన. ఇంకేదండి హనుమంతుడికి వరాన్ని అడగలేదు ఆయన. ఆర్తుడేం లేదు ఆయన.
దయ ఆయన విడిగా దయ ఇంక దయ అంటే ఏం లేదు అక్కడ ఆయనకి. ఆయన చేసుకోలేనిది ఏమైనా ఉంటాయి కదా! దయ చూపించడానికి. హనుమంతుడు అన్నీ చేసుకోగలడు. అయితే అన్నీ ఆయన సర్వసమర్థుడాయన. మహాబలశాలి, మహాబుద్ధిమంతుడు, వేదాంగ పారంగతుడు. ఆయనకి ఇంక విడిగా కష్టంలో ఉంటే దయ చూపించాలి. కష్టాల్లో ఆయనకేం లేవు. అందుకే అలాంటి వాడు చూపించాలి. అప్పుడు ఈ కేటగరీ వస్తుంది. సాధు భక్త జన వత్సలుడు అవుతాడండి అక్కడ. ఇది ఇక్కడ మనకొచ్చేటటువంటిదండి. ఇక్కడ ఆయన ఇంకాట కళలు ఇంకా ఏంటంటే ఎప్పుడైనా ఒక్కసారి తలుచుకుంటే చాలయ్యా! నిత్యం నా భజన చేయక్కర్లేదు. కలలోనంతను మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడు ఆపత్సమయంబునన్ నిజ పదాబ్జాతంబులుల్లంబులో తలపన్ అంతన మెచ్చి ఆర్తి హరుడై తన్నైన నిచ్చున్న ఇదండి గొప్ప మాట. ఇంక శివతమం అనే మాట తన్నైన నిచ్చున్న తనను కూడా ఇచ్చేస్తాడంతే. అవసరం వస్తే తను ఇచ్చేయమంటే ఇచ్చేస్తాడంతే ఇంక అనుమానం లేదండి. ఇది శివతమత్వం. అవతలోడు అడిగింది ఏదో వస్తువులు నువ్వు ఏదో చెంబివయ్యా, గిన్నెవయ్యా, లేదా కంకణాలివయ్యా, ఆభరణాలివయ్యా, ఐశ్వర్యమయ్యా అవన్నీ తనకంటే భిన్నమైనటువంటి వస్తువులవి. కొన్ని క్షరమయ్యేటువంటివి, కొన్ని అక్షరమయ్యే అవన్నీ కానీ తన్నే ఇచ్చేసుకుంటే అది కూడా ఇచ్చేస్తాడు. తన్నైన నిచ్చున్ ఇప్పుడు గజేంద్రుడు వాడికి గజాసురుడికి తను ఇచ్చేసేమనంటే నిన్ను కోరుకుంటున్నానని నా హృదయం నా ఉదరంలో ఉండమన్నాడు. సరే ఉంటాన్నాడాయన. ఏటండి ఆ అనుగ్రహం ఏటండి అసల? అది ఎప్పుడుట ఇంకా ఎలాంటి వాడు నిత్యం పూజ చేసేటటువంటి వాడికి ఇచ్చేసుకోవడం కాదులెండి. వాడి జన్మలో వాడు ఎప్పుడు కూడా కల్లో కూడా ఈయన్ని స్మరించలేదుటండి మామూలుగా. కానీ ఎప్పుడో ఆపత్ సమయంలో ఒక్కసారి అప్పుడు ఈయన పాదాలను స్మరించుకున్నట్ట. అంటే చాలుట నేను ఇన్నాళ్ళు చేయలేదయ్యా. ఒక్కసారి కూడా స్మరించలేదయ్యా. ఆపోజిట్‌గా కూడా భావించాను. అయినా ఈవేళ నాకున్న కష్టంలో నువ్వు నా కష్టాన్ని తీరుస్తావు నేను ధ్యానిస్తున్నావయ్యా అని అనుకుంటూ ఆర్తితోటి అడిగితే చాలుట ఒక్కసారి. నువ్వు రావాలయ్యా, నువ్వే నాలో ఉండాలయ్యా, నాతో ఉండాలయ్యా అనంటే తననైన నిచ్చుంటే తననైన నిచ్చున్. ఎలాంటోడి సునిశ్చల భక్తిన్ భజించు వారి నిత్యము భక్తితో ఉండేటువంటి వాడికి చెప్పాలా ఇంకా అంటూ ఒక పద్యం అండి. ఏమండి? ఇంకా ఎలా ఆయనకున్న స్థాయి చూడండి. అంటే శ్రీకృష్ణుడు వర్సెస్ కుచేలుడి స్థాయి భేదం చూపించడం ఈ పద్యం అండి. ఇందీవరశ్యాము వందిత సుత్రాము కరుణాలవాలు భాసుర కపోలు కౌస్తుభాలంకారు కామిత మందారు సురుచిర లావణ్యు సురశరణ్యు హర్యక్ష నిభమధ్యు అఖిల లోకారాజ్యు ఘనచక్రహస్తు జగత్ప్రశస్తు ఖగ కులాధిపయాను కౌశేయ పరిధాను పన్నగశయను అబ్జాతనయను మకర కుండల సద్భూషు మంజుభాషు ఆకారు దుగ్ధ సాగర విహారు భూరి గుణసాంద్రు యదుకులాంబోధి చంద్రు విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణుడికి ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని ఇక్కడ ఇందాక అక్కడ షడ్గుణ ఐశ్వర్యం ఉన్నది చూసారా? ఆ ఐశ్వర్యాన్ని ఇక్కడ ఇందులో లిస్టులో వచ్చేసేయండి. ఇందీవరస్య ఆయన ఐశ్వర్యం ఇవ్వండి. ఏమిటి లక్ష్మీదేవి భర్త. ఇంద్రాది దేవతలందరూ కూడా ఇతను వచ్చి నిత్యం స్తోత్రం చేస్తూ ఉంటారా? కరుణాలవాల ఎవరైనా కరుణకి ఆలవాలం అంటే స్థానం సముద్రం లాంటి వాడు. భాసురకపోరు చక్కటి అందమైనటువంటి శరీరం కాదు. కౌస్తుభాలంకారు ఎలాంటి మణి మెడలో వేసుకున్నాడు ఆయన. కౌస్తుభమణి మెడలో వేసుకున్నాడు. కామిత మందారు మందార వృక్షం అంటే ఈ మామూలు మన దొడ్లో ఉండే మందార చెట్టు కాదండి. మందారం అంటే కల్పవృక్షం అని. కామిత కల్పవృక్షం అంటే కోరిన కోరికలన్నింటి ఆ చెట్టుకి విడితే చాలు కోరికలు తీరిపోతాయటండి. సురిచిర లావణ్యు సురశరణ్యు దేవతలందరికీ శరణమైనటువంటి వాడు. హరియక్ష నిభమధ్యు సింహం యొక్క మధ్య భాగం ఎలా ఉంటుందో శరీరం అలా ఉంటుందట. అఖిల లోకారాధ్యు ఘన చక్రహస్తు చక్రంలో చేతితో పడిన జగత్ ప్రశస్తు జగత్తులో ప్రశస్తమైనటువంటి వాడు. ఖగ కులాధిపయాను గరుత్మంతుని ప్రయాణం ఈయన ఆకాశంలో ఫ్లైట్‌లో వెళ్ళేటటువంటి స్వభావం ఉన్నటువంటి ఈయన. కౌశేయ పరిధానం పసుపు రంగు పట్టుబట్టలు కట్టుకునేటటువంటి పన్నగసేను మామూలు బురద పాము చూస్తేనే భయపడే మనలాంటి వాడు ఆయన 10,000 పడగల తాచుపాము మీద పడుకుంటాడండి. అటువంటి ఆయన ఇంకా రకరకాల అలంకారాలతో ఉండేటువంటి ఆయనెక్కడ? ఇతనెక్కడ చూడండి. అని ఇతను ఇంత చిక్కిపోయి వస్తే ఎలా ఉన్నాడు? చూడండి ఇతని స్థాయి వర్ణిస్తాడండి. కానీ డాయన్ కుచేలుడు ఇంతట్లో మిగతా చాలా పద్యాలు తీసేసాను. జస్ట్ ఇంపార్టెంట్‌వి కొంచెం చదువుకుందామని పెట్టుకున్నాను. అతను కుచేలుడు ఆ భేట్ ద్వారకు వెళ్ళాడు. లోపలికి ఆ వీధిలో వెళుతున్నాడు. కానీ డాయన్ జనునంతా లోపలెక్కడో రుక్మిణీదేవి మందిరంలో పర్యంకం మీద ఆవిడతో సరసల్లాపాలాడుతున్నటువంటి శ్రీకృష్ణుడు దళత్కంజాక్షుడు అప్పేద విప్రుని అశ్రాంత దరిద్ర పీడుతు కృషీభూతాంగు జీర్ణాంబరున్ అతను ఎటువంటి వాడు? ఆ పేద విప్రుని సహజంగా వాడి జన్మ చేత అతను పేదవాడైనటువంటి వాడు. ఇంకా అశ్రాంత దరిద్ర ఇంకా పుట్టింది రగాయదు. పుట్టడమే పేద కుటుంబంలో పుట్టాడు.
తర్వాత అశ్రాంత దరిద్ర వీడు. ఒక్కసారి కూడా బ్రేక్ లేదే. అప్పటి నుంచి చదువైనప్పటి నుంచి కూడా ఇంకెప్పుడు కష్టాలే, కష్టాలే, కష్టాలు దరిద్రమే. దరిద్రానికి రెస్ట్ లేదుట. అంతలాగా దరిద్రం పీడించిందండి. దరిద్రానికి రెస్ట్ లేకుండా దరిద్రం పీడించింది అతన్ని. దాంతో ఎలా ఉన్నాడు, కృషి భూతాంగుడు చిక్కిపోయినటువంటి శరీరం అంతా కూడా చిక్కిపోయినాడు. అతనే కాదు, జీర్ణాంబరుని కట్టుకున్నటువంటి బట్ట కూడా చిరిగిపోయి ఉంది. ఇతను ఇక్కడ ఇందాక వర్ణించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ. ఇంకా ఎటువంటి వాడు ఇంకా ఇతనికి ఆశలు ఉన్నాయటండోయ్. ఘన తృష్ణాతుర చిత్తు, అంటే లోపల ఆశ ఉంది. ఇతను కృష్ణ పరమాత్మ అనుగ్రహించకపోతాడా? కాస్త డబ్బులు ఇవ్వకపోతాడా? ఏదో రూ. 100, 200 ఇస్తాడని బయలుదేరి వచ్చాడు పాపం ఆయన. అంతకంటే ఎక్కువ ఆశలు లేవు. ఇంకేతంటేట ఒక పైసా దొరికితే ఒక 100 బంగారు నాణాలు దొరికినట్టుగా భావించి సంతోషించేవాటండి పూజ్యుడు. ఆ మాట కూడా ఇందులో వస్తున్నాడు ఒక చోట. ఒక చిన్న చిల్లు కానీ దొరికితే 100 బంగారు నాణాలు దొరికినట్టు సంతోషించి అల్ప సంతోషి అతను. అలాంటి వాడు కాస్తే అతను కోరుకునేది. ఖండోత్తరీయున్ కుచేలుని అల్లంతని చూచి, అంత దూరం నుంచి చూచి సంభ్రమ విలోలుండే దిగన్ తల్పమున్, మంచం మీద దిగాడు. ఆయన కంగారు పడిపోతున్నట్ట. ఇంకా ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఆయన చేసిన సేవలు చూడండి. ఏ స్థాయండి, మంచం మీద కూర్చోబెట్టున్నాడు అతను పడుకుని మంచం మీద రుక్మిణీదేవితోటి. అక్కడ సురభి కుసుమ మాలికలు సిగముడిన్ తురిమి కర్పూర మిళిత తాంబూలంబునిడి ధేను నొసంగి సాదరంబుగా స్వాగతం బడిన అప్పుడ విప్రుండు మేనన్ పులకాంబురంబులు అంకురింప ఆనంద బాష్ప జలబిందు సందోహుండయ్యే అట్టి ఎడన్ పద్మలోజనుండు మన్నించు అంగనామణిగు రుక్మిణి కర కంకణ రవంబులు ఒలయన్ జామరులు వీవన్ తజ్జాత వాతంబున ఘర్మ సలిలంబు నివారించుతుండ చూచి శుద్ధాంత కాంతానివంబులు తమ మనంబులను అద్భుతం బంది ఇట్లాంటివి. ఆయనేమో మంచి పరిమళవంతమైనటువంటి పుష్పాలతోటి కూర్చున్నటువంటి మాలికలన్నీ కూడా కుచేరునికి శిఖ చుట్టూ పెట్టేటండి. తాను వేసుకున్నటువంటి తాంబూలాన్ని పట్టుకొచ్చి ఇచ్చేటండి. ఎప్పుడు కూడా ఎవరైనా బ్రాహ్మణులు వస్తే వాళ్ళకి వెంటనే దానం ఏదోటి ఇవ్వాలట. దానికి ధేనువు నొసంగి ఒక ఆవునిచ్చేటండి. ఏమండి ధేను అంటే ఏమిటో తెలుసాండి? ధేనువుకిను గోవుకి తేడా ఉందండి. ధేను అంటే పాడి ఆవు. అంటే ఇంకా పాలిస్తున్నది. అప్పుడే దూడ ఈనింది. తర్వాత ఇంకా పాలిస్తున్నటువంటి ఆవుని ధేను అంటారు. అది మామూలుగా కొన్నాళ్ళైన తర్వాత అది ఒట్టిపోతుందనుకోండి, దాన్ని గోవు అంటారు. అలాగా కాకుండా ఇటువంటి దేవునినిచ్చి చూసేప్పుడు ఇతను ఒళ్ళంతా కూడా పులకాంకురాలు వస్తున్నాయి. అతను ఇంతట్లో లక్ష్మీదేవి, రుక్మిణీదేవి వీళ్ళందరూ కూడా, రుక్మిణీదేవి మిగతాదేవి వాళ్ళు వీస్తుంటే ఈయనకి కుచేలుడికి వాడు చేస్తున్న ఆ కర్మంతోటి ఈయన చెమటలన్నీ ఆరుతున్నాయటండి. అందరూ మిగతా వాళ్ళందరూ అనుకుంటారట, ఏమి తపంబు చేసెనకో ఈ ధరణీ దివిజోత్తముండు తొల్బామున యోగి ఉపాస్యకుడై తనరూరు ఈ జగత్స్వామి రమాధినాథు నిజ తల్పమునన్ వసించి ఉన్నవాడు ఈ మహనీయమూర్తికి అనయే ముని పొంగవులు ఎంత వారలున్. ఎలాంటి మహానుభావులైనా ఈ బ్రాహ్మణుడితోటి పోరికవుతారా అసలు? ఏమి తపంబు చేసెనో, ఏ రుద్రాభిషేకాలు చేశాడో, ఏ విష్ణు సహస్రనామాలు పారాయణ చేశాడో, ఏమో ఏం చేశాడో ఈయన. ఎవ్వరికీ తెలియని అంత ఉపాసన చేశాడు కదా! ఎక్కడైతే జగత్స్వామి రమాధినాథుడు, విశ్వనాథుడైనటువంటి ఆ పరమేశ్వరుడు తాను ఎక్కడైతే ఏ నిజ తల్పమున ఆయన యొక్క పడక మీద ఈయన కూర్చోబెట్టుకున్నాడా, ఈయన పడుకుంటాడా, కూర్చుంటాడా వచ్చి? ఆయన కూర్చోమంటే కూర్చోడమేనా? అంటే కూర్చోబెట్టండి ఎంత బలవంతంగా కూర్చోబెట్టేసి ఉంటాడో. ఈయన మాత్రం మొహమాట పడ్డా అని చెప్పి ఇంకా అలా కాకుండా తన మృదు తల్పమందు వనితామణి అయిన రమాలలామ పొందుని ఎడగాదలంపగా ఎదుప్రవరుండు ఎదురేగి మోదముందనుగ కౌగిలించి ఉచిత క్రియలను పరితిష్టు చేయుతున్ వినయమునన్ భజించే. ఇందాక చూసారా ఆయన పరమశివుడు అర్జునుడిని ఎలాగా కాగలించుకున్నాడో చూసామండి. శ్రీరామచంద్రుడు హనుమంతుడిని ఎలా కాగలించుకున్నాడో చూసామండి. ఇక్కడ శ్రీకృష్ణుడు కుచేరుని అలా కాగలించుకుంటున్నాడండి. ఎదుప్రవరుండు ఎదురేగి మోదమునన్ తను కగ కౌగిలించి గట్టిగా ఒళ్ళుతాను నెప్పులెట్టిట్లా కాగలించేస్తున్నట్టండి. ఉచిత క్రియలను పరితుష్టు చేయుచున్. ఎటువంటి వాడు ఈయన రమాలలామ ఆవిడ రుక్మిణీదేవి శరీరం పట్టుకుంటే ఆవిడని తోసేసి వెళ్ళిపోయి పరిగెట్టాడు ఈయన కుచేరుని పట్టుకోవడం. ఎంత అదృష్టవంతుడు కదా! అంటే ఇక్కడ పరమ శివతమ అనే పదంలో ఎంత దూరం వెళ్ళిపోతాడంటే ఆయన తననైనా ఇచ్చేస్తాడని చెప్పారు సార్. అయితే ఈవేళ మనకి గురు పౌర్ణమి అవడంతోటే ఆ గురువుకి సంబంధించినటువంటి ఒక వాక్యాన్ని కృష్ణ పరమాత్మ ఏమని చెప్పాడు? ఆ మాట ఇందులో మనకొస్తుంది. అందుకోసం కూడా ఈవేళ నేను కుచేల వాక్యాన్ని తీసుకోవడం జరిగిందండి. వాళ్ళ సాందీపని మహర్షి గురించి శ్రీకృష్ణ పరమాత్మ, కుచేలుడు మాట్లాడుకుంటారండి.
కృష్ణ పరమాత్మ సాందీపని మహర్షి తన గురుగారి గురించి ఏమంటాడో చూడండి. తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబైన బ్రహ్మంబుననుభవించు భరిత సత్వుండు సత్కర్మ నిరతుడు అతుల భూసుర శ్రేష్ఠుడు అలగుండు బుధనుతుండు. మన గురువుగారయ్యా తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు, ఈ అజ్ఞానం అనేటటువంటి అంధకారానికి తొలగించేటటువంటి పెద్ద దీపం అయ్యా ఆయన అని వాళ్ళ గురువుగారి గురించి ఆయన పొగుడుకుంటున్నాడండి. గురు ప్రశంస చేసుకుంటున్నాడండి. ఆయన ఎటువంటి ఆయన దీపం అయితే ఏం చేశాడయ్యా? ఆయన అందులో అజ్ఞానం పోగొడుతున్నాడు. ఎవరికి అజ్ఞానం? మనకి. ఆయనకి అజ్ఞానం కాదు. మనకి అజ్ఞానాన్ని పోగొడుతున్నాడు ఆయన. మనకి దీపం కావాలి అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళకి శిష్యుడిగా ఉన్నంతసేపు. ఆయన ఏం చేస్తుంటాడు? వీడి పాఠం అయిపోయింది. కాసేపు ఆయన టైం ఉంటుంది కదా! ఆ టైంలో కూడా అవ్యయంబైన బ్రహ్మంబుననుభవించు. ఆ సమయంలో ధ్యానంలో కూర్చొని ఆ నిత్యము పరమాత్మనే పరబ్రహ్మాన్నే అనుసంధానం చేసుకుంటూ ఆయన సమాధి స్థితిలో ఉంటాడటండి సాందీపని మహర్షి. భరిత సత్వుండు. సత్కర్మ అంటే మొత్తం ఈ సత్వగుణంలోనే నిలబడేటటువంటి వాడు. కాసేపడు కర్మలు చేయవలసి వస్తే మెలుకు వచ్చినప్పుడు సత్కర్మ నిరతుడు. మిగిలిన ఏమైనా ఉంటే నిత్యం మంచి పనులు చేయడమే. యజ్ఞయాగాది కర్మలు, లేదా యాగాలు చేయడం, దానాలు చేయడం, లేదా ఎవరైనా వాడు రోడ్డు మీద వెళ్ళిపోతున్నాడు భోజనాలు పెట్టడం, ఇలాంటి కర్మలైందే ఆయన కాలక్షేపం చేసేటువంటి అటువంటి భూసుర సృష్టిమణి ఎంత అదృష్టమయ్యా మనకు అలాంటి గురువు దొరికాడు అంటూ చెప్పుకొస్తారండి. అక్కడ అసలా ఇక్కడ మాట ఉంటుందండి. ఇక్కడే తిరగబడిపోయింది ఇది. ఇందులో లేదు. సరే తర్వాత దానికి వెళ్ళిపోదామండి. అసలా ఈయనకిట చూడండి చెప్తాడు కృష్ణ పరమాత్మ, ఏది ఇష్టము, ఏది అంత ఇష్టం కాదు. సకల భూతాత్మకుండైన నేను ఏను తపో వ్రత యజ్ఞ దాన శమ దమాదుల చేత సంతసింపను. ఎవరో ఇన్ని తపస్సు చేశానయ్యా, 10,000 సంవత్సరాలు తపస్సు చేశానయ్యా, ఓకే సరే అంతే, ఏమంటావు అంటాటండి ఈయన. వ్రతాలు చేశానయ్యా, యజ్ఞాలు చేశానయ్యా, దానం చేశానయ్యా, శమం దమ ఇలా, మరి ఏం చేస్తావయ్యా? గురుజనంబులను పరమభక్తి సేవించు వారలను పరిణమింతును. ఎవరైతే ఇవన్నీ చేయకుండా వాళ్ళ గురువు గారికే ఎప్పుడు నిత్యం సేవ చేస్తూ ఉంటాడు. వాడు మంత్రం రాదు, తంత్రం రాదు, ఒక్కటే వచ్చును ఏంటంటే గురుగారికి సేవ చేస్తూ ఉంటాం. గురుగారికి ఒరే అబ్బాయి గడ్డి కోసుకురారా కోసుకురావడం, సమిధులు పట్టరారా పట్టరావడం, లేదా ఆవు పాలు పితకరా పితకడం, ఇవే ఈ సేవలతోటే. ఎవరైతే అలాగా మామూలుగా కాదు భక్తితో చేయడం, ఇది మెకానికల్గా చేయడం కాదు. గురుజనంబులను పరమభక్తిని సేవించు వారలను పరిణమింతును. అదిటండి ఆయనకి గురువు మనకి ఆడ ఒక గొప్ప వాక్యం ఏంటంటే, ఆయనకి ఇష్టమైనది ఏమిటంటే గురుజనులను సేవ చేయడం అనేటటువంటి ఆయన చాలా ఇష్టమైన పనిట. దేనికంట ఎక్కువట? తపస్సు కంట, వ్రతముల కంట, యజ్ఞం కంట, యజ్ఞాల కంట, దానం కంట, శమము దమం ఆదుల చేత ఇవన్నీ ఓ పక్కన పెట్టండి, వాటన్నిటికన్నా ఇది ఇష్టమయ్యా అంటూ అలా మనం దేని ఎడల మనం దృష్టి పెట్టుకోవాలో, మన గురుజనులను మనం ఎలా భక్తిగా సేవ చేసుకోవాలో చెప్పుకొస్తున్నాడండి. తర్వాత ఇతను కుచేరుడు చెప్పే మాటల్లోనండి, వనజోదర గురుమందిరమున మనము వసించునాడు ముదమున గావింపని పనులు ఎవ్వియు గలవే వినుము అవి అట్లుండ నిమ్ము విమల చరిత్ర. ఓ కృష్ణ పరమాత్మ, ఆవేళ గురువుగారి ఆశ్రమంలో మన గురుమందిరమున అన్ని కూడా మళ్ళీ వాడు గురువు సంబంధించిన వాక్యాలు వస్తున్నాయి. గురుమందిరమున మనము వసించునాడు. మన ఆశ్రమం సాందీపని మహర్షి ఆశ్రమంలో మనం ఉన్నంతకాలం ఎన్ని పనులు చేసుకున్నాయా సరదాగాను. మొదమున గావింపని పనులు, సంతోషంగా లేకుండా చేసిన పనులు ఏమైనా ఉన్నాయా? అన్నీ అంటే అన్నీ సంతోషంగా చేసుకుంటూ వచ్చాం అని అంటూ, ఇంకా ఇవన్నీ కూడా గురుమతి తలపగ త్రిజగద్గురుడవనందగిన నీకు గురుడనగా ఒండురుడవ్వడు ఇంతయును నీకు అరయంగ విడంబనంబ అగు కాది హరి. ఇక్కడ గురుమతి అంటే చాలా సునిశ్చితంగా బుద్ధితోటి ఆలోచిస్తే అసలు నువ్వు త్రిజగద్గురుడు అయ్యా. జగద్గురు అంటే ఏదో ఈ భూలోకాన్ని జగద్గురు అన్నావండి కాదు. త్రిజగద్గురువు, ముల్లోకాలకి నువ్వు జగద్గురువు అయ్యా, గురువి. అలా అనదగినటువంటి నీకు ఇంకో గురువు కావాలా? అసలు మామూలుగా తీసుకుంటే అవసరం లేదు. కానీ ఇదంతా ఏంటంటే ఓ లీలయ్య. విడంబనం అంటే లీల. నువ్వు ఒక ఆయన దగ్గర చదువుకుంటున్నట్టు, ఆయన పాఠాలు చెప్పినట్టు, ఆయన ఆశ్రమంలో నువ్వు సేవలు చేసినట్టు, ఇదంతా కలిసి మిగతా వాళ్ళతో మిగతా శిష్యులాగే అనుకుంటాను నేను. ఇదంతా నువ్వు లీల చేసేవయ్యా. అనేప్పటికీ లీల చేసేవనే మాటలో అర్థం వచ్చిందంటే, నేను నీది రావడంలో నువ్వేదైనా లీలలు చేసి నన్ను బయట పడేవయ్యా అనే స్ఫురణ కూడా కలిగిందండి అర్థం కృష్ణ పరమాత్మకి. అనే సాభిప్రాయంబుగా పలిగిన పలుకులు విని సమస్త భావాభిజ్ఞుడైన పుండరీకాక్షుడు వదనాలు విందుండవుతూ అతన్ని చూసి నీవు ఇతరు వస్తున్నావు, నాకేమైనా పట్టుకొచ్చావా తినడానికి? ఆ పదార్థము లేచి మాత్రం పైన 10,000గా అంగీకరించినట్టుగాక అని చెప్తూ అనేప్పటికీ ఆయన చేతిలోంచి కొంగులోంచి లాక్కుని తినేశాడు.
తినేసేవాడు. అప్పుడు అంటాడండి, దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన పాయని భక్తిన్ గొలిచిన జనులర్పించిన నిలమిన్ రుచినాన్నముగని ఏను భుజింతున్. నాతోటి ఎవరైనా భక్తితోటి నన్ను సేవ చేస్తే వాడు ఏం పెట్టినా నాకు ఎంత ఉంటదంటే పరమాన్నంలా తీసుకుంటానయ్యా నేను. ఒక చిన్న దళమైనా సరే, లేక ఒక పుష్పమైనా సరే, ఓ పండైనా సరే, కాస్త నీళ్ళైనా సరే, ఏమి ఇవ్వగలిగేది. మనకి రతిదేవుడికి అసలు మనం వింటాం కదండీ! అన్నము లేదు కొన్ని మధురాంబువులున్నవి అని అలాగే ఏమిచ్చినా సరే అతను కూడా అక్కడ శ్రీ విశ్వేశ్వరార్పణ వస్తు అన్నట్టుగా, కృష్ణార్పణ అన్నట్టుగా అక్కడ అతనికి భగవద్భక్తితోటి సమర్పించుకుంటాడు. ఆ నీళ్లు కూడా అడిగినటువంటి అతనికి. ఆ రకంగా ఇస్తే అది నేను చాలా సంతోషంగా తీసుకుంటానయ్యా అదొక పద్యం అండి. అని చెప్పిన ఇది ఇందాకది ఇది అయిపోయిందండి. అప్పుడు అతను ఆ రకంగా అతను ఎప్పుడైతే ఒక సాభిప్రాయంగా పలకడంతోటే శ్రీకృష్ణ పరమాత్మ ఈ విప్రుని సనుదించిన కార్యంబు కృష్ణుడు తన దివ్య చిత్తంబునని ఎరింగి ఇతండు పూర్వభవంబున ఐశ్వర్యకాముండై నన్ను సేవింపడు. అంటే కిందటి జన్మలో ఏదైనా ఐశ్వర్యం కావాలని కూర్చున్నాడు. అప్పుడు నేను కనిపించలేదు. ఒక్కసారి కూడా నన్ను పూజ చేయలేదు. అందుచేత ఈ జన్మలో ఇక్కుచేరుండు నిజకాంత అయితే ఇప్పుడు ఎందుకొచ్చాడు ఇక్కడికి? తన భార్య చెప్పింది గనుక వచ్చాడు. నిజకాంత ముఖోల్లాసంబు కొరకు తన భార్యకి సంతోషపెట్టడం కోసం నా వద్దకు సందర్శించాడు. చాలు ఇతనికి ఇంద్రాదులకు కూడా పడేరాని బహువిధంబులైన సంపద్విశేషం ఈ క్షణంలో ఒడగొరపవలెను అని చెప్పేసి అతనికి ఇచ్చేద్దామని చెప్పి ఆయన సంకల్పిస్తున్నాడు. అని జీర్ణ వస్త్రంబున కొంగున ముడి తెచ్చిన అడుగుల ముడియగని ఇది ఏమి అంటూ ఆ ముడి విప్పి ఇందులో ఏముందయ్యా అంటూ అందులో తన కరకమలంబులను విడిచి ఈ అడుగులు కొన్ని పుచ్చుకొని ఇవి సకల లోకంబులను నన్నును పరితృప్త్యం పొందింపదలను. అంటే సర్వ జగత్తులకి కూడా ఇది మొత్తం వాళ్ళందరికీ కూడా ఇది సంపూర్ణమైనటువంటి ఆకలి అనేటువంటిది లేకుండా చేయుగాక. అంటే అమృతమస్తు అంటాం చూసారా? అమృతమవుగాక ఇది. ఎవరికి? సమస్త లోకాలకి కూడా. అంత అంటే సకల లోకాలకి అమృత ప్రదానం చేస్తే ఫిజికల్‌గా ఎంత పుణ్యఫలం వస్తుందో అంత పుణ్యఫలాన్ని ఇచ్చేటండి. అది ఇచ్చి వెంటనే ఇంతట్లో ఆవిడ మళ్ళీ ఇంకో 2 తీసుకోబోతుంటే రుక్మిణిది అడ్డపడుతుందండి. మురహరుడు పిడికెడడుగులు కరమొప్పగ నారగించి కౌతూహలియై మరియును పిడికెడు అంటే ఇందాక ఏమిటి ఆయనకి ఇంకా ఎన్ని పిడికిళ్ళు తినాలో ఆయన హద్దు లేదు. అది శివతమ అనే మాటండి. కానీ యువతల వాడు పరిమితులు ఉన్నటువంటి వాడు వాడు. ఈ కుచేలుడు. అంచేత మరియును పిడికెడు కొన తత్కరం అప్పుడు పట్టె కమల కరకమలములన్ రుక్మిణీదేవి తన తన హస్తాలతోటి ఆయన చేయి పట్టుకుందిట. ఎంచేత నువ్వు శివతముడివే కరెక్టే. ఇక్కడ శివుడు ఇతను సంపూర్ణమైనటువంటి పవిత్రుడే. కానీ పరిమితమైనటువంటి వాడు ఇతను. నువ్వు ఎక్కువ ఇచ్చేయకు అని చెప్పి సొంపహారగ అతనికి బహు సంపదలందింప ఇవియ చాలును. నువ్వు అతను చాలా సంపదలు ఇద్దాం అనుకున్నాడా? ఎవరికి ఇంద్రం యొక్క ఐశ్వర్యం కంటే ఇంద్రైశ్వర్యం కంటే కూడా ఎక్కువ అధిక ఐశ్వర్యం ఇద్దాం అనుకున్నావు. చాలు ఇందాక ఇచ్చినటువంటి ఆ ఒక్క గుప్పిడి చాలు. ఇక భక్ష్యంపగవలదు ఇంకెక్కువ తినకయ్యా. త్రిజగత్ సంపత్కర 3 లోకాల్లో ఉండే సంపదను కూడా ఇవ్వగలవు నువ్వు. దేవదేవ సర్వాత్మ హరి ఆవిడ ప్రార్థిస్తూ చెప్పిందిట. ఎందుకంటేట ఆ మాట మళ్ళీ అతను అనుకుంటాడండి. ఇలా చేసిన తర్వాత మొన్నాడు పొద్దునే ఇతను పొద్దున్నే లేచిన అరుణోదయంబున మేల్కని కాలోజది కుర్చెంబులు తీర్చి ఇందిరారమణుండు తన్ను కొంత దవ్వు అనపి ఆమంత్రితం చేయని చనుసు పొద్దున్నే లేచిన తర్వాత స్నానం చేసాడు, స్నానం చేస్తున్నాడు, బయలుదేరాడిక. వెళ్ళొస్తానన్నాడు. సరే అన్నాడు. ఏం మధ్యలో దీని గురించి అతను అడగలేదు, ఇతను చెప్పలేదు. కొంత దూరం అతను వెంటబడి రోడ్డు మీదకొచ్చి, రోడ్డు మీద కూడా కొంత దూరం నడిచి బీచ్ చివరి దాకా వెళ్ళి అక్కడ అతను పంపిస్తే దారిలో ఇతను తన మనసులో అనుకుంటాడండి. ఇదంతా వచ్చింది మళ్ళీ వచ్చేది. పరిగింప కృపణ స్వభావుండనై అట్టి ఏనేడా నిఖిలావనీశ్వర్యగు ఇందిరాదేవికి అనయంగా నిత్య నివాసులే ఒప్పున వాసులేడా. ఇప్పుడు కాంట్రాస్ట్ కుచేలుడి కాంట్రాస్ట్ తెలుస్తుంది. నేనెక్కడ ఆయనెక్కడ. నేను ఇక్కడ కృపణ స్వభావం అవతల దయ చూపిస్తే దయ చూపించుకోవాల్సినటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాడు నేను. సకల భువనాధీశ్వరుడైనటువంటి ఆయన సకల భువనాధీశ్వరి అయినటువంటి లక్ష్మీదేవికి భర్త అయినటువంటి ఆయనెక్కడ. నన్ను అర్థియ్యై ఆయన కౌగిట చేసి ఎంత ప్రేమగా కైవడి కౌగిట కదియ జేర్చి ఎంత దగ్గరగా ప్రేమగా నన్ను తీసుకుని కాగలుసుకున్నాడు అతను. నా దైవంబుగా నన్ను భావించి నిజ తల్పమున నుంచి ఎవరికైనా సామాన్యుడు సాధ్యం ఏంటండి? ఈవేళ ఎవరన్నా రాష్ట్రపతి గదిలోకి వెళ్ళి ఆయన మంచం మీద కూర్చొని ఎవరైనా మామూలుగా ఆర్డినరీ ఫెలోస్ ఇమాజిన్ చేయగలమా అసల? ఆ ఊహ కూడా రాదసల. ఆల్రెడీ జరిగింది అది అక్కడ. ఆయన ఎటువంటి హస్తం నా మీద పెట్టాడు.
చారు నిజ వధూకర సరోజాత కలిత చామర అనలయ చామరా నిలమున గతశ్రమను చేసి శ్రీకుచాలిప్త చందరాంచిత కరాబ్జ తలములను అడ్డులొత్తే వత్సలత మెరసి వాళ్ళు మామూలుగా మామూలు వాళ్ళ దేవతాకన్యలు వాళ్ళందరూ కూడా, ఆయన భార్యలు అందరూ కూడా అటువంటి వాళ్ళ చేత విసిరించి నాకు ఇంత శ్రమపడ్డాడు ఆయన అని అంటూ ఇలాగా ఇంటికి వచ్చేవాడికి ఎలా ఉంది అక్కడ, కమనీయ పద్మరాగ స్తంభకంబులు కొమరారు పటికంబు కుడ్యములును మరగత నవరత్నమయ కవాటంబులు గీలిత హరినేల జాలకములు దీపిత చంద్రకాంతోపల వేదులు అంచిత వివిధ పదార్థములను తగు హంస తూలికా తల్పంబులను హేమలాలిత శయన స్థలములు తనరు సమధి గోత్తుంగ భద్రపీఠముల సిరులు మానితోన్నత చతురంతయానములను వలయు సద్వస్తు పరిపూర్ణ వాటికలను కలిగి చెలుగొందు మందిరం బెలమిజొచ్చి. ఇక్కడ వాటికంటే వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద అప్పుడు మార్కెట్ కూడా పెట్టేసేటండి కృష్ణవరం అన్న పరిపూర్ణ వాటికలు మొత్తం దాన్ని ప్రతి దాంట్లోనూ ఆ బజార్లో అంటే వీళ్ళ ఇల్లు బజార్ దాటిన తర్వాత ఉంటే ఆ బజార్తో కూడా అన్ని రకాల వస్తువులు ఉన్నాయటండి. ఇంకా అంతా చేసిన తర్వాత చివరికి ఇంకా ఎన్న కొరతలైన అదంతా కూడా ఆవిడ దారిద్ర్య దుఃఖ అన్నంబునన్ మునిగిన నాకును కడపడ కలిపిన విభంబునన్ అది చివరికి ఆయన ఇచ్చిన అనుగ్రహం ఇంత ఇచ్చేసాడా బాబోయ్ అనుకుంటూ అని అనుకుంటూ చివరికి అతను ఈ మాట చెప్తాడండి. ననున్ నా వృత్తాంతంబును తన మనంబున కనియు నేమి తడవగా నన్ను పొమ్మని నా విషయం ఏమీ అడగలేదు. నువ్వు వెళ్ళవయ్యా అని అడిగితే నన్ను ఈ సంపదలెల్లను నేను వచ్చేప్పటికి వనరగా నడగూర్చి నన్ను నొడయని చేశాను. నన్ను ఎంత అనుగ్రహంతో చూసాడు ఈయన అని అంటూ కోటి గుణితం నేను ఇచ్చింది ఎంత చిన్న పిడికిడు ముక్కిపోయినటువంటి అటుకుల ఆయన దాన్ని కోటి గుణితంబుగా కొని మన్నించుడు ఇది దృష్టాంతంబుగాది శివతమ అనే పదం ఇదండి. మనం ఇచ్చేది చిన్న నేరేడు బండి ఇస్తే చాలు ఆయన ఎంత ఐశ్వర్యం ఇస్తాడో చూడండి. ఐశ్వర్యం కావాలనుకునే వాడికి మలిన దేహంబుండును జీర్ణాంబరుండును అని చిత్తంబుని హేయంబుగా పాటింపగా ఇది చేతులు కడుక్కున్నా కాళ్ళు కడుక్కున్నా డైరెక్ట్ తీసుకెళ్ళి మంచం మీద కుదోబెట్టేస్తాడు. కాళ్ళు కూడా కడకుండా తీసుకెళ్ళి మంచం మీద కుదోబెట్టి కాళ్ళు కడిగాడు. నా చేనున్న అడుగులు ఆదరంబున ఆరగించి నన్ను కృతార్థించి అతను నిర్హేతుగా దయ కాదే. ఇదండి శివతమంలో దయ అన్నాను ఇందాక ఆ మాట ఇక్కడ మళ్ళీ నిరూపితం అవుతుందండి. ఈ రకంగా చేస్తే చివరికి ఈయన ఏం చేసేది తెలుసునండి, ఆయన ఇచ్చినటువంటి పత్ని సమేతుండై అందులో భక్తి తాత్పర్యంబునన్ ఆ కృష్ణ మీద భక్తి అనంత గుణములు పెరిగిపోయిందండి. పత్ని నిఖిల భోగంబులందు ఆసక్తిని బొరయక రాగాది విరహితుండును నిర్వికారుండును అంటే వైరాగ్య సంపన్నుడు అయిపోయాడండి. అఖిల క్రియేందును అనంతుని అనంత ధ్యాన సుధార సంపునను చొక్కుతూ ఏది చేస్తున్నా కృష్ణార్పణం అనుకుంటూ ఉండడం చేసుకుంటూ వెళ్ళడం. విగత బంధనుడై ఏ రకమైనటువంటి బంధాలు లేవండి. వైరాగ్యం సంపద వచ్చేసింది అంటే మానసికంగా ఇతను సన్యాసం తీసేసుకున్నట్టు అయిపోయిందండి. అపవర్గ ప్రాప్తి నొందెన్న మోక్షప్రాప్తి పొందేటండి. మోక్షప్రాప్తి అంటే ఎలా ఉంటుంది అసలు అది చూద్దామండి. ఇప్పుడు చూడండి ఈ వాక్యాలట ఎవరైతే ఈ కుచేలోపాఖ్యానం వింటారు, మొరహరుడు ఇట్లు కుచేలుని చరితార్థుని చేసినట్టు చరితము విను సత్పురుషులకు ఇహపర సుఖములు హరిభక్తియు యశము కలుగు అవనీనాథ. ఇందాక మనకి షడ్గుణైశ్వర్యాలు యశం కూడా చెప్పుకున్నామండి. అన్నీ కూడా కలుగుతాయి. ఇలా చేసేటువంటి ఎవరైతే కుచేలోపాఖ్యానం వింటారో వీరి సత్పురుషులకు ఇహపర సుఖములు ఇక్కడ సుఖాలు, తర్వాత శరీరం పడిపోయిన తర్వాత కూడా సుఖం, హరిభక్తి విష్ణుభక్తి యశస్సు ఇవన్నీ కూడా కలుగుతాయి అని చెప్పి మనకి ఈ రకంగా ఈ ఫలశ్రుతి కూడా మనం వింటామండి. ఇది అయిపోయిన తర్వాత అయితే ఆ మోక్ష స్థితి అనేది ఏదైతే ఉందో అది ఎలా ఉంటుంది అసలు అది అది కూడా ఒక్కసారి ఇక్కడ లేదు అదే వాక్యం చూస్తానండి. ఆ మోక్ష స్థితి అంటే ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలండి. అంటే అది శివస్వరూపం. ఇందాక నిర్గుణ అని చెప్పుకున్నారు చూసారా అదండి. ఆ వాక్యం ఏంటంటే ఇవన్నీ మనకి శివతమము అనే మాటని అందుకోవాలంటే ఈ భావాలు మన మనసులో దృఢంగా పడాలని కోరుతూ చెప్తున్నానండి. అనే శివుడు ఎలా ఉంటాడు, నా అంతః ప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం నోభయతః ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా సవిజ్ఞేయ. ఇదండి మోక్ష స్థితిలో పరమశివుని యొక్క స్థితి ఇదండి. ఆయన ఏమంటారంటే శివుడు అని అంటారట ఆయన. శివం అని మన్యంతే ఆయన శివుడు అని అనుకుంటూ ఉంటారట. అది ఎవరయ్యా ఆత్మజ్ఞానంలో చివరికి పొందేది అదండి. అది తెలుసుకోవాల్సిన చదువులన్నీ చదువు అంటే ఈ చదువులు కాదు.
అది నేర్చుకోవాల్సినటువంటిది, తెలుసుకోవాల్సింది చెప్తూ ఎటువంటిదది? ఆ శివస్వరూపం ఎటువంటిది? నా అంతఃప్రజ్ఞం. మామూలుగా మనకి జాగ్రత్త, స్వప్న, సుషుప్తుల్లో, స్వప్నావస్థలో మనకి అంతఃప్రజ్ఞ ఉంటుంది. బయట ప్రపంచం ఏమవుతుందో తెలీదు. కానీ మనస్సులో మాత్రం అది మళ్ళీ డ్రామాలు చేస్తుంది, సినిమాలు చూపిస్తుంటది. అక్కడ ప్రజ్ఞ ఉంటుంది. ఆయన అది కూడా కాదు. అదే కాదు. అంతఃప్రజ్ఞ మాత్రమే కాదు. నా బహిష్ప్రజ్ఞం. పోనీ జాగ్రత్త అవస్థలో ఉండే ప్రజ్ఞ అంటావా? అది కూడా కాదయ్యా. పోనీ ఈ 2 సంధి ఏమన్నా మనకి నిద్ర ఒకేసారి టక్కున మంచం ఎక్కడానికి టక్కున పట్టేయదు. మధ్యలో ఒక 2 సెకన్లో, ఓ నిమిషమో, 2 నిమిషాలో మనం మెల్లగా నిద్రలో జారుకుంటాం. ఆ మధ్యలో సంధికాలం అది. అలాగా నోభయతః ప్రజ్ఞం. అటు జాగ్రత్త, ఇటు స్వప్నము మధ్యలో ఉండేటువంటి ప్రజ్ఞ అందామా? అది కూడా కాదయ్యా. ప్రజ్ఞాన ఘనం. పోనీ ఈ తెలివితేటలే అందామా? కాదు. ప్రజ్ఞం. అది ముద్ద కట్టినటువంటి తెలివి కాదు. ప్రజ్ఞం. నా ప్రజ్ఞం. పోనీ ఆ తెలివి అస్సలు మొద్దు నిద్ర పట్టిందంటాం. అంటే మొద్దు నిద్ర అంటే నీకు స్పృహ లేదా? ఆ తెలివి ఉందా లేదా? తెలివి ఉంది కానీ మళ్ళీ తెలివి వస్తోంది. తెలివి లేకపోతే ఇంక వాడు అంతే మనలాంటి వాడు అయిపోతాడు. లేకపోతే దేహం వదిలిపెట్టి వెళ్ళిపోతాడు అంతే. అలాంటి ఉండేటటువంటి నీ లక్షణం అదృష్టం. ఈ అదృష్టం అనే మాట నిన్న మన బ్రహ్మసూత్ర భాష్యంలో చెప్పుకున్నాడు గురువారం నాడు. అదృశ్యం అనే పదం వచ్చింది చూడండి. అదృష్టం ఇక్కడిదండి ఆ మాట. అదృష్టం అంటే కనిపించనటువంటిది. కనిపించనివాడు పరబ్రహ్మము. అది అక్కడ అదృశ్యం అనే పదం వాడారండి. అవ్యవహార్యం. చూపించడానికి వీలైనటు కాదు. అగ్రాహ్యం. అగ్రాహ్యం కూడా అక్కడ మనం విన్నామండి. పదం విన్నాం. అదృశ్య అధికరణంలో మనం బ్రహ్మసూత్రాలు ఈ మాటలే వచ్చాయండి. అందుకోసం మళ్ళీ కూడా మన దృఢతరం ఉందని చెప్పుకున్నాం. అగ్రాహ్యం పట్టుకుంటామంటే దొరకదిది. అలక్షణం. దీనికి ఈ కొండ గుర్తులు ఏమైనా ఉంటే దీన్ని పట్టుకోవడం వీలవుతుంది. ఈ కొండ గుర్తులే లేవు దీనికి. అచింత్యం. పోనీ మనసుతోటి ఊహిద్దామా? ఊహకందనటువంటిది. అవ్యపదేశ్యం. చేత్తో చూపించే ఇదిగో అసవ్యో వసర్పతి నీల ఆకాశంలో ఉన్న ఈయనే కదా ఆకాశంలో చూసావా? ఉతైనం గోపా అదృశన్నుదహార్య. ఇగో పైన చూసే ఈ పైన ఉన్నటువంటి వాడిని గోప స్త్రీలందరూ కూడా రోజు నీళ్ళెట్టి పెడుతూ చూస్తున్నారయ్యా అని చెప్పి చేత్తో మనం సూర్యభగవాను చూపిస్తూ ఉంటాం. అలా చేత్తో చూపించేదా వ్యపదేశం ఇది. చేత్తో చూపించడానికి వీలైనటువంటిది కాదు. మరి ఏమిటి ఏకాత్మ ప్రత్యయ సారం. మొత్తం విశ్వం అంతా కూడా జగత్తులన్నీ కలిపి ఒకటే ఆత్మ. దాని యొక్క సారం ఇది. ఆ జ్ఞానం యొక్క సారం ఇది. ప్రపంచోపశమం. అక్కడ ఇంకే రకమైనటువంటి అలజడి లేదు. అన్ని రకాలైనటువంటి ఇందాక మనకి చెప్పినటువంటి అన్ని శాంతించినటువంటివి. ధీరుడనమాట. అటువంటి ఆయన ఎలా ఉంటాడయ్యా? శాంతం. పరమ శాంత స్వరూపుడైన ఉంటాడు. ఆ శాంతమే మన మోక్షస్థానం అంటూ ఉంటారండి. దాన్నే ఇంకో పదం ఏంటంటే శివం. అద్వైతం రెండోది లేదు. చతుర్థం మన్యంతే. ఈయన మూడవస్థలు కాకుండా జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు కాకుండా అది నాలుగో స్థానం అని చెప్పుకుంటూ ఉంటారయ్యా. అదేంటయ్యా? ఆత్మస్థితయ్యా అది. సవిజ్ఞేయః. అటువంటి ఆ పరమశివుడు మనం ఆ వేళ ఆయన్ని గురించి అన్ని రకాల మనం వర్ణనలు ఎక్కడెక్కడ ఉన్నాయి మనకు బుద్ధికి తోచినంత వరకు ఈవేళ గురు పూజ సందర్భంలో మనం ఆయన స్మరించుకుంటూ ఆయన అనుగ్రహం కావాలని కోరుకుంటూ ఈవేళ ఈ పాఠం ఇక్కడ ఆపుకుందామండి. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సద్ బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్.